తోడేళ్ల పాలనలో సాగేది ఎలా అంటూ రైతాంగం తీవ్రంగా ఆవేదన పడిపోతోంది. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అంటూ మనకు తెలుసు. సో అదే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఓ పక్క ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలతో ఇబ్బందులు పడుతుంది. దాంతోపాటుగా అధికారులు వేధింపులు చేస్తున్నారు. ఏకంగా రుణాలు కట్టలేదంటూ గేట్లు తీసుకెళ్లడం, తర్వాత నీటి తీరువా కట్టలేదంటూ స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నటువంటి ఆ జిల్లాలోనే ఏకంగా స్టార్టర్లు తీసుకెళ్లడం, దీంతో రైతాంగం చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ లివిల్, వేణుగోపాలరావు, రవికాంత్ అండ్ రవీందర్. థ్యాంక్ యూ సో మచ్. ఇక కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడింది. వ్యవసాయ రంగం పూర్తిగా తిరోగమనమై ప్రయాణిస్తోంది. సాగక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతుల్ని నట్టేట ముంచింది అంటున్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. 10 సంవత్సరాలు వ్యవసాయం పండుగల కొనసాగితే ఇవాళ 14 నెలల పాలనలో వ్యవసాయం దండుగల కొనసాగుతుంది. ఇవాళ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. రైతు సంక్షోభం దిశగా ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని సార్ చెప్పండి, ఇవాళ వ్యవసాయం ఏ దిశగా ఉంది, వ్యవసాయం ఎట్లుంది? అసలు పూర్తిగా తిరోగమనం వైపు ఉంది, సంక్షోభం వైపు పోతూ ఉంది. రైతుల యొక్క బలవన్మరణాలు ఈ రోజుకు నమోదైనటువంటివి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 427. చాలా దుఃఖం కలిగించేటువంటి అంశం. ఇంతమంది రైతులు వాళ్ళ ప్రాణాలను వదులుకోవడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎవరు ఊహించినటువంటి పరిణామం. రైతాంగం అంతా కూడా ఆ రోజు ఆశపడ్డది కేసీఆర్ ఇచ్చేటి వ్యయంగా ఇవి అదనంగా వస్తాయి కదా అనుకున్నారు. 5,000 అదనంగా రైతు బంధు వస్తుంది, రుణమాఫీ అర్జెంటుగా అయిపోతుంది, బోనస్ అంటే పండించిన ప్రతి పంటకు బోనస్ వస్తుంది. వాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా ఉన్న స్థితి కంటే ఇంకా మేలైతాము అనేటువంటి ఒక ఆశకు పోయి నమ్ముకుంటారంటే ఇట్లా వాళ్ళ నట్టేట ముచ్చడమే కాక వాళ్ళ ప్రాణాలను పలుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడు చాలా దుర్మార్గంగా వెనకటికి మా చిన్నతనంలో ఎల్ఎంబి బ్యాంకులని ఉండేది, అంజమాన్ బ్యాంకులని. అంటే అప్పుడు వేరే బ్యాంకులు ఏవీ లేనప్పుడు వ్యవసాయ రుణాలు రైతులు తీసుకునేటువంటి వాటికి మూలాధారం అంతకుముందు వడ్డీ వ్యాపారాలు ఉంటే తర్వాత కాలంలో వడ్డీ వ్యాపారాల బారి నుంచి బయట ఎన్నికే రైతాంగాన్ని ఈ అంజమాన్ బ్యాంకులని పెట్టేది, కోఆపరేటివ్ బ్యాంక్స్ అవి. ఆ వ్యవస్థ తర్వాతనే కమర్షియల్ బ్యాంక్స్కు వ్యవసాయ రంగానికి కూడా రుణాలు ఇచ్చేటువంటి విధానం భారతదేశంలో అమలైంది నాబార్డు వచ్చినప్పటి నుంచి. అయితే అంజమాన్ బ్యాంకులు ఉన్నప్పుడు మా చిన్నతనంలో చూస్తుంటే గ్రామాలలో ఎవరైతే రైతులు అంజమాన్లో అప్పు తెచ్చుకుంటారో సకాలంలో కట్టకపోతానంటే ఇళ్ల కాడికి వచ్చి తలుపులు పీక్కపోవడము, బళ్ళను కొట్టుకుపోవడము, పశువులను కొట్టుకుపోవడం, బండిని తీసుకుపోవడం అంటే అవమానపరచడం. దాంతోనే వాళ్ళు అప్పు తీరదు. కానీ రైతును మనోవేదన గురి చేసి ఒత్తిడి పెడితే అప్పు కడతాడు, వాళ్ళు అప్పు వసూలు అంటే వాళ్ళు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళకి అప్పు వసూలు చేయడం వరకే ఉంటుంది తప్ప రైతు యొక్క జీవితం మీద వాళ్ళకి ఏమి ప్రేమ ఉండదు, మమకారం ఉండదు. అట్లా ఈరోజు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తెలంగాణలో ఇంటికాడు ఉండేటువంటి రైతుకు కేసీఆర్ పోయి తలుపు కొట్టి రైతు బంధు ఇస్తే మళ్ళీ ఇలా 14 నెలల సర్కారులో కాంగ్రెస్ సర్కారులో రైతు తలుపులను ఊడబీకేటువంటి దుస్థితి వచ్చింది. సిగ్గుతో తలదించుకోవాలి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కారు. రైతులు ఇళ్ళ కాడిపోయి తలుపులు పీక్కొస్తారండి, నాకు అర్థం కాదు. కరెంటు డబ్బాలు స్టార్టర్లు పీక్కొస్తారా రైతులు? యూజర్ ఛార్జీలే, కరెంట్ ఫ్రీ కదా మనం ఇచ్చేది, రైతులు కట్టేది ఓన్లీ యూజర్ ఛార్జే. ఆ యూజర్ ఛార్జ్ 30-40 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. ఒకసారి 2 సార్లు చెప్పి కట్టియండి వాళ్ళతో, అంతేగాని 50 రూపాయలు 60 రూపాయల కోసం కూడా అవి అక్యుములేట్ అయినాయని 1000, 1500, 2000 దానికోసం ఆ డబ్బాలన్నీ మీకొచ్చి కరెంట్ కనెక్షన్ లేకుండా చేసి రైతులు ఇబ్బంది పెడుతున్నారు. అయితే సరే, నిన్న మంత్రి చెప్పిండు తలుపులు విక్కడం తప్పే అని. నిన్న మంత్రి చెప్పిన 24 గంటల ముందుకే మళ్ళొకసారి ఈ చార్టర్ విక్కపోవడం అంటే ప్రభుత్వం ఏం జరుగుతుంది? అసలు ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతుంది? ఒకటి, ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. 2, ప్రభుత్వానికి అధికారుల మీద అజమాయిషీ లేదు. అధికారులకు ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న దాని మీద ఒక నియంత్రణ లేదు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రకంగా అరాచకం ఉంది తప్ప ఇది సర్కారు రాజ్యం వెళ్తున్నట్లు కనిపిస్తలేదు. ఓ పద్ధతి లేదు, పాడు లేదు, ఎవరేం మాట్లాడతారో తెలియదు. రాజకీయ ప్రాధాన్యతలు తప్ప వాళ్ళకు ప్రజా ప్రాధాన్యతలు ఏవి పడతలేవు. రాజకీయంగా ఎవరికి వాళ్ళు సుస్థిరత కావడం, ఆర్థికంగా ఎవరికి వాళ్ళు సుస్థిరత కావడం తప్ప వాళ్ళ ఫోకస్ అంతా కూడా దాని మీదనే ఉంది తప్ప పరిపాలన మీద దృష్టి పెట్టి ఏ వర్గం ప్రజలు ఏ రకమైన ఇబ్బందులకు గురవుతున్నారన్న దాని మీద పట్టింపే లేదు వాళ్ళకి. దాని ఫలితమే ఇలా మరి ప్రజల యొక్క మెయిన్ కన్సర్న్ అదే. ఏ బాధ వచ్చినా ఎవడు మమ్మల్ని పట్టించుకునేది అనేటువంటిది ప్రజలు బహిరంగంగా ఎవరికి చెప్పుకోవాలి మాకు తెలుస్తలేదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. సరే, వాళ్ళ రైతు భరోసా విషయంలో 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళ 2 ఎకరాలకు 13 గుంటలు ఉంటాయి, కానీ 1 ఎకరం 10 గుంటలు ఉంటాయి, కానీ చాలా కోతలు పెట్టారు. ఎందుకు అసలు? గత ప్రభుత్వంలో 72 లక్షల మందికి వేస్తే ఇవాళ వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేసిన అనుకోవచ్చు. అంటే వీళ్ళకి ఒక చట్టబద్ధత లేదా? మీరు ఇచ్చిన 11 విడతలకు ఇచ్చిన రైతు బంధు డాక్యుమెంట్స్ ఉన్నా ఇవాళ ఎందుకు ఈ విధంగా చేసినట్టు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మేము మన హయాంలో కేసీఆర్ హయాంలో నేను వ్యవసాయ శాఖ చూస్తున్నప్పుడు
కేసీఆర్ అజమాయిషీలోనే వారి డైరెక్షన్లోనే రికార్డుని ఎంత బందోబస్తుగా సెటిల్ చేసినామంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొస్తే 6,000 ఇచ్చేటువంటి పథకాన్ని తీసుకొని వస్తే వాళ్ళు ఏకకాలంలో భారతదేశంలో ఉండేటువంటి రైతులకు ఇచ్చినటువంటి మొత్తంలో సగభాగం తెలంగాణ రైతులకే ఇవ్వగలిగినారు. మిగతా సగభాగమే భారతదేశం మొత్తం పంచారు. కారణం ఏంటంటే ఇతర రాష్ట్రాలలో డేటాబేస్ లేదు. రైతాంగానికి భూములకు సంబంధించినటువంటి డేటాబేస్ ఇతర రాష్ట్రాలలో లేదు. అందుబాటులో ఉన్న తెలంగాణ కాబట్టి తెలంగాణలో ఇవ్వగలిగినారు వాళ్ళు. సార్ ఇవాళ చివరిగా రైతులు పొలాలు వేసుకున్నారు, పొలాలు మొత్తం ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పాలమూరు రంగారెడ్డిని పండబెట్టారు, అటు కాళేశ్వరంను ఎండబెట్టారు. ఎట్లా చూడొచ్చు సార్ ఇదంతా? ఇది రైతుల్ని పూర్తి స్థాయిలో హోల్సేల్గా దగా చేసి మోసం చేసినటువంటి సర్కార్. వీళ్ళకి పాలనా అర్హత లేదు. రైతాంగాన్ని ఇన్ని రకాలుగా యాతనకు గురి చేస్తున్నటువంటి ఈ సర్కారు ఇది ముందు పడుతుందని నేను అనుకోవట్లేదు. మీరు రైతు అధ్యయన కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఇవాళ రైతుల బాధలకు సంబంధించి చాలా జిల్లాలు తిరిగారు. రైతుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? మీరు వారికి ఏ విధంగా ధైర్యం చెప్తున్నారు? అసలు నిజం చెప్పాలంటే వాళ్ళని ఓదార్చేటువంటి శక్తి మాకు కూడా లేదేమో అనిపిస్తుంది. రైతుల్ని నిజం చెప్పాలంటే వాళ్ళ బాధలు వింటూ ఉంటే, వాళ్ళ సమస్యలు వింటూ ఉంటే ఏ మోతాదులో ఓదార్చాలో అర్థమైతలేదు వాళ్ళ రోదన. ఇవాళ ఏదేమైనప్పటికీ రైతులకు సంబంధించి సంక్షేమం, రైతులకు సంబంధించిన అన్ని ఇబ్బందులు కూడా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగానే 14 నెలల్లో పాలనంతా పడికేసింది. రైతు సంక్షేమం అంతా సంక్షోభం దిశగా ఉంది, కానీ సంక్షేమం చేయట్లేదు. ఇవాళ ఏదైతే ప్రాజెక్టులు ఎండబెట్టారు, వాళ్ళ రైతులంతా కూడా దాదాపు 500 మంది పైచులకు రైతులంతా కూడా ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.